హాయ్ అండి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు నేను రవ్వ ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. 2 స్పూన్లు శనగపప్పు గంట నానిన తర్వాత బియ్యపు రవ్వ 1 కప్పు తీసుకున్నట్లయితే 2 కప్పులు వచ్చేసి నీళ్లు తీసుకోవాలి. సేమ్ కప్పుతోనే వాటర్ మెజర్మెంట్ తీసుకోవాలండి. వాటర్ కొంచెం వేడైన తర్వాత అందులో కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసి 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులో వేసుకొని శనగపప్పు కాస్త ఉడికేలాగా 1 నిమిషం ఈ విధంగా నీటిని మరగనివ్వాలి. ఆ తర్వాత బియ్యపు రవ్వ ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి 1-2 నిమిషాల వరకు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఈ ఉడికిన మిశ్రమం మొత్తం కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 స్పూన్ నెయ్యి వరకు వేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి మొత్తం కలిసే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చేతికి కాస్త నెయ్యి రాసుకొని మనం ఉండ్రాళ్ళని చుట్టుకుందాము. 9 కానీ 11 కానీ ఉండ్రాళ్ళని చుట్టుకుందాము. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా ఉండ్రాళ్ళ చుట్టు పెట్టుకొని తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవాలి. ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇడ్లీ పాత్రలో మనం ఇవన్నీ కూడా ఈ విధంగా పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు స్టీమ్ చేసుకున్నామంటే మనకి రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయండి. ఈ విధంగా చాలా కమ్మగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.